కర్ణాటకలోని శ్రీనివాసపురం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రాయలపాడు, మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు క్షతగాత్రులంతా రామసముద్రం మండలం పాతూరు, పూలగుంట్లపల్లి గ్రామాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. శ్రీనివాసపురం సమీపంలో చింతకాయలు కోసే పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పనికి పోయింటివి చింతాను దగ్గరికి ఇప్పుడు బ్రేక్ మీద ఎక్కించడం వల్ల అది తప్పి పోతా ఎవరిని పంచాయతీ అయిపోయినారా? ఎంతమంది? బొలెరో వాహనం బోల్తాపడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, ప్రస్తుతం క్షతగాత్రుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అదేవిధంగా అసలు ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి? సుధా, అంటే కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి ఇట్లా అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి సమీపంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే బొలెరో వాహనంలో వెళ్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా అదుపు తప్పి ఈ రకంగా జరిగినట్లు చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగానే స్థానిక అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముగ్గురు చనిపోవడం జరిగింది. మిగిలిన వారంతా కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే వీళ్ళంతా మదనపల్లి సమీపంలోని ఏదైతే ఈ దుగ్గర రామసముద్రం మండలానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది పాతూరు, ఇట్లా పూలకుంట్లపల్లి గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా కూలీలు, అంటే కర్ణాటక అంటానగానే నిత్యం మదనపల్లి నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కూలి పనుల కోసం వెళ్తూ ఉంటారు. అయితే వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన పోలీసులు ఇప్పటికే కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అతివేగంగా వచ్చిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తా ఉన్నారు పోలీసులు కూడా సంబంధించి కూడా. అయితే ప్రస్తుతానికి మాత్రం అక్కడ అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్ తో పాటు మరి కొంతమంది కూడా అంటే క్షతగాత్రులను ఇప్పటికీ కూడా మదనపల్లిలో స్థానిక ఎమ్మెల్యే షాషాన్ బాషా వీళ్ళందరూ కూడా వాళ్ళకు వైద్య సేవలు ఎక్కువగా అందించడానికి కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణంగా పోలీసులు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఆ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.